హక్కుల సాధన కోసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీ సంఘాలు ఉద్యమ బాట పట్టాయి. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ఆదివాసీలు బైఠాయించి నిరసన చేపట్టారు. ఆందోళనలో భాగంగా ఏజెన్సీ ప్రాంతాల్లో బంద్కు పిలుపునిచ్చారు. ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్న ఆదివాసీ సంఘాల నేతలతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ప్రాంతానికి ప్రత్యేకంగా డిఎస్సి నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తుణుందెబ్బ సంఘం ఈరోజు ఏజెన్సీ బంద్కు పిలిపివ్వడం జరిగింది. తమ ఆందోళనలో భాగంగా ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ఆదివాసీ సంబంధించిన ప్రతినిధులు బైఠాయించడం జరిగింది. వారి డిమాండ్లపై మనతో మాట్లాడడానికి ఆదివాసీ సంఘం చెందిన తుణుందెబ్బకు సంబంధించిన ప్రతినిధులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాము. మీ ఆందోళన కారణం ఏంది? మీ సమస్యలు పరిష్కరించాలంటే ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది? ప్రధానంగా మా సమస్యలను పరిష్కరించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వము పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఏవైతే భారత రాజ్యాంగంలో పొందుపరిచినట్టు చట్టాలు హక్కులు ఉన్నాయో వీటన్నిటిని కూడా వైలేషన్ చేస్తూ వస్తున్నది. ప్రధానంగా నిరుద్యోగ యువత ఇవాళ చదువుకొని వాళ్ళ ఆదివాసీలను ఒక దిక్కు చదువుకోమంటున్నారు, కానీ వాళ్ళ ఆదివాసీలకు ఉద్యోగం లేక వాళ్ళు చెడు మార్గాన పట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పెషల్ డిఎస్సిని వేసి ఆదివాసీ యువకులను కాపాడాలి. అదేవిధంగా ప్రధానంగా లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని చెప్పేసి అనేక సందర్భాల్లో ఇవాళ ఎంఆర్ఓ నుండి అయితే ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు కూడా మెమోరాండాలు ఇచ్చినాం. భారత రాజ్యాంగం చదవండి, ఆదివాసీ హక్కులను కాపాడండి అని చెప్పేసి అనేక సందర్భాలు విజ్ఞప్తి ఇచ్చినప్పటికీ కూడా అప్పుడున్నటువంటి ప్రభుత్వం పట్టించుకోకపోవడం, ఇవాళ ప్రజాసేవ ప్రభుత్వంగా మళ్ళీ అధికారంకు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము తప్పకుండా మా సమస్యలను సానుకూలంగా స్పందించి పరిష్కరించాలని చెప్పేసి కూడా మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. జీవో నంబర్ 3ను అమలు చేయాలి. ఎందుకంటే మన పక్కనే రాష్ట్రంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జీవో నంబర్ 3ను మేము అధికారంలోకి వస్తే పునరుద్ధరిస్తామని చెప్పడం జరిగింది. దాంతో ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వస్తున్నది. కాబట్టి వెంటనే జీవో నంబర్ 3ను పునరుద్ధరించి 29 శాఖలు ఏవైతే జీవులు ఉన్నాయో వీటన్నింటినీ కూడా చట్టం చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా పోడు భూముల సమస్య ఇవాళ మేము అధికారంలోకి వస్తే తప్పకుండా పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామన్నారు. కానీ ఇవాళ టైగర్ జోన్లు, ఓపెన్ కాస్ట్లు, హరితారం పేరుతోటి వందలాది ఆదివాసీ గ్రామాలను కాల్ చేస్తూ ఆదివాసులపైన కేసులు పెడుతున్నారు. కాబట్టి వెంటనే ఆదివాసులకు సాగు చేసుకుంటున్నటువంటి పోడు భూములు అన్నింటినీ కూడా పరిష్కరించాలి. ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి బ్యాక్లాగ్ పోస్టులన్నింటి కూడా వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి ఈ ప్రధాన డిమాండ్లతోటి ఇవాళ ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఏజెన్సీకి బంద్కు పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి అందులో భాగంగా ఈరోజు మనం ఆదిలాబాద్ జిల్లా కేంద్రం బస్టాండ్ సమయంలో ఇవాళ నిరసన తెలిపి ఏవైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉందో, కేంద్ర ప్రభుత్వం ఉన్నదో మా సమస్యలను పరిష్కరించాలి, ఆదివాసులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ ఇక్కడ ధర్నాను కొనసాగించడం జరుగుతున్నది. బంద్ సందర్భంలో ఎలాంటి ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది? బంద్ ఇవాళ ఏజెన్సీ మండలాలు పూర్తిగా అన్ని వర్గాల ప్రజలు, ప్రజాస్వామికవాదులు, చిరు వ్యాపారస్తులు, వాణిజ్య వర్తక వ్యాపారులు అందరూ కూడా సహకరిస్తున్నారు. వాళ్ళు ఆల్రెడీగా మాకు వాగ్దానం కూడా చేయడం జరిగింది. కానీ ఇక్కడ అది ఆదిలాబాద్ జిల్లా కేంద్రం ఇవాళ మైదాన ప్రాంతం నాన్ ఏజెన్సీ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా మాకు ఇవాళ పోలీస్ అధికారులు కానీ అందరూ కూడా సహకరించి ఈ బంద్ను విజయవంతం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ నుండి బస్సులు ఒకవేళ బయటకు వెళ్తే ఏజెన్సీ మండలి ఇవాళ గుడాత్నూరు, ఇంద్రవెల్లి, ఇచ్చోడ, బోధ్, ఇటు తలమడుగు, తాంసి, జైనాథ్ బేలి మండలాలు ఏజెన్సీ మండలాలు ఏమైనా జరగబోయే పరిణామాలకు పోలీస్ అధికారులే బాధ్యత వహించాలి. కాబట్టి బంద్ను ప్రశాంతంగా కొనసాగించాలని చెప్పేసి కూడా మేము పోలీస్ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ ఇలా జరగబోయే పరిణామాలకు జరగతే దానికి పూర్తి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులే బాధ్యత వహించాలని చెప్పేసి కూడా మరొకసారి మేము పోలీస్ అధికారులకు విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది. భవిష్యత్తులో ఎలాంటి ఆందోళన కార్యక్రమం చేపట్టాలి? మా పోరాటం అంతా కూడా భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఏవైతే చట్టాలు ఉన్నాయో వాటిని శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగానే మా పోరాటం కొనసాగుతుంది. కొమరం భీము, బిర్సా ముండా, రామ్జీ గోండు వాళ్ళ పోరాట వారసత్వాన్ని మేము పునిపుచ్చుకున్నటువంటి ఆదివాసులం కాబట్టి తప్పకుండా మరో పతలగాడి పోరాటాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ శాంతియుతంగా జరగాలని చెప్పేసి కోరుకుంటాం. ఒకవేళ జరగబోయే పరిణామాలకు కవింపు చర్యలకు ఇలా పోలీస్ అధికారులు పాల్పడితే దానికి పోలీస్ అధికారులే బాధ్యత వహించాలని చెప్పేసి కూడా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరపున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా తాము ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని, ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని ఇక్కడున్న ఆదివాసీ సంఘానికి చెందిన ప్రజలను హెచ్చరించడం జరుగుతుంది. వీడియోలో పవన్తో రాజు, టీ న్యూస్, ఆదిలాబాద్ నుంచి.